రాయలసీమ పొలాల్లో విత్తు పడకముందే వజ్రాల పంట పండుతోంది. మే నెలలోనే తొలకరి వర్షాలు కురవడంతో వజ్రాల వేట ప్రారంభమైంది. తుగ్గలి గ్రామానికి చెందిన సన్నకారు రైతుకు డైమండ్ లభ్యం కావడంతో వజ్రాల అన్వేషణకు జనం పోటెత్తారు. నేలలో అణువణువు శోధిస్తూ ప్రతి రాయిని కదుపుతూ మెరిసే రాళ్లను సేకరించి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరువు నెలలో వజ్రాల వేటపై ఏబిఎన్ స్పాట్లైట్. వరుణదేవుడి కరుణతో మే నెలలోనే తొలకరి వర్షాలు మొదలయ్యాయి. దీంతో ఒక నెల ముందే వజ్రాల వేట ఆరంభమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో ఓ వజ్రం దొరికింది. దాన్ని జొన్నగిరికి చెందిన వ్యాపారస్తుడు 1,50,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 5 లక్షల దాకా ఉంటుందని సమాచారం. తొలకరి వర్షాల రాకతో జనం పత్తికొండ ప్రాంతం బాట పట్టారు. వజ్రాల పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది తుగ్గలి మండలం. ఈ మండల పరిధిలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి, మదనంతపురం, గిరిగేట్ల, వజ్రాల బస్నేపల్లి గ్రామాల్లో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. ఇక్కడ వజ్రాలున్నట్లు బ్రిటిష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు, కానీ సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు కురిసేవి, కానీ ఈ సంవత్సరం మే నెలలోనే భారీ వర్షాలు కురవడంతో జొన్నగిరి ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతోంది. జొన్నగిరి చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎర్ర నేలలు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. రాత్రి భారీ వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుంది. వాన నీటి ప్రవాహం వల్ల భూమిలో వజ్రాలు పైకి తేలి దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆ దిశగా అన్వేషణకు సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు, కర్నూలు, కడప జిల్లాలు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికొచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతూ ఉన్నారు. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జొన్నగిరి ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. 1,00,000 మొదలుకొని కోటి రూపాయలకు పైగా విలువైన వజ్రాలు అక్కడ లభిస్తున్నట్లు సమాచారం. తుగ్గలి మండల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేషించే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్ట చెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. నా పేరు మణి ప్రణవ్, మాది గుంతకల్ మండలం, ఆస్కే, అనంతపురం జిల్లా. ప్రతి సంవత్సరం ఇక్కడ తుగ్గలి మండలంలో వజ్రాలు దొరుకుతాయని తెలుసుకున్నాం. స్కూల్ సెలవు కావడంతో వజ్రాలు పుడకడానికి వచ్చినాం. ఇక్కడ మాకు వజ్రం దొరికితే మా సమస్యలు తీరుతాయని ఇక్కడ వచ్చినాం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో వ్యాపారులు ప్రత్యేకంగా తమ ఏజెంట్లను నియమించుకున్నారు. మొత్తం మీద వజ్రాల వేట వల్ల తమ జీవితం మారుతుందని కొండంత ఆశతో జనం అన్వేషణ కొనసాగిస్తున్నారు.